Welcome back to our channel. Let's learn spoken English. ఆరోగ్యమే మహాభాగ్యం. హెల్త్ ఈజ్ వెల్త్. నా అక్క నాకంటే 3 ఏళ్ళు పెద్దది. మై సిస్టర్ ఈజ్ ఓల్డర్ దాన్ మీ బై 3 years. అతడు కాలేజీ నుండి చాలా తరచుగా పారిపోతాడు. He absconds from college very often. అతను ఉదయాన్నే త్వరగా నిద్రలేస్తాడు. He get up early in the morning. మా ఉపాధ్యాయులు చాలా మంచివారు. Our teachers are very good. అతనికి చాలా ఆకలి వేస్తుంది. He is very hungry. అతడు జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. He is suffering from fever. ఆ గదిలో ఉన్న బల్లలన్నీ విరిగిపోయాయి. All the chairs in that room are broken. పిల్లలు తోటలో ఆడుకుంటూ ఉన్నారు. The children are playing in the garden. ఆ బహుమతులన్నీ నీవే. All those gifts are for you. మా మామయ్య ఒక కథ రాశాడు. My uncle wrote a story. వారు సముద్ర తీరానికి వెళ్ళారు. They went to the seashore. రాజా రోడ్డు వెంబడి పరిగెడుతూ ఉన్నాడు. రాజా ఈజ్ రన్నింగ్ అలాంగ్ ద రోడ్. నేను ఆమెకి రహస్యం చెప్పేశాను. ఐ టోల్డ్ హర్ ద సీక్రెట్. ఇది ప్రసిద్ధి చెందిన దేవాలయం. దిస్ ఈజ్ ఎ ఫేమస్ టెంపుల్. ఆ ఇల్లు అద్దెకి ఇవ్వబడింది. దట్ హౌస్ వాజ్ గివెన్ ఫర్ రెంట్. ఆ బాలిక ఒక పామును చూసి పారిపోయింది. ద గర్ల్ సా ఎ స్నేక్ అండ్ ర్యాన్ అవే. ఆమె నాకు సన్నిహితమైన స్నేహితురాలు. షీ ఈజ్ మై క్లోజ్ ఫ్రెండ్. రైతు వ్యవసాయం చేస్తాడు. ది ఫార్మర్ కల్టివేట్స్ ద ల్యాండ్. ఆ గిన్నెలో కొంచెం పాలు ఉన్నాయి. దెర్ ఈజ్ సమ్ మిల్క్ ఇన్ ద బౌల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ like and subscribe.